ఈరోజు 5/25/2025 ఈ సాయంకాలాన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మన స్కూల్లో, మన కేఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూల్, తడికలపూడి, కామవరపుకోట మండలం, ఏలూరు జిల్లాలో మీ పిల్లల బాధ్యత కొర్రపాటి సుధాకర్ గారిది, ఆయన బాధ్యత మనది, మనందరిది. నేటితో బట్టి విధానానికి స్వస్తి. విద్యయే మీ విద్యార్థుల భవిష్యత్తుకి పునాది, స్థిరాస్తి. తల్లిదండ్రులకు భరోసానిస్తూ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు కేఆర్ఆర్ బ్రైట్ మైండ్స్. మనది, మనందరిది. మీ పిల్లల్ని కేఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూల్లో జాయిన్ చేయండి. వారి యొక్క భవిష్యత్తుకు బంగారు బాటను వేయండి. థ్యాంక్ యూ. చూడండి, అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశం, సాయంకాలపు చల్లగాలుల వేళ. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖరు. నేను సుధాకర్ వాళ్ళ అన్నయ్యని. ఈ తడికలపూడిలో మేము కొత్తగా కేఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూల్ కొత్తగా పెట్టడం జరిగింది. మీ పిల్లలు భవిష్యత్తు కానీ, మీ పిల్లల చదువుల గురించి కానీ మీరెవరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు. అదంతా మా బాధ్యతగా చూసుకుంటాం. నేను ఇక్కడే ఉంటున్నాను నెల నుంచి. ఎప్పుడైనా సరే మీ పిల్లల గురించి మీరు ఎంక్వైరీ చేయడం కానీ, మాట్లాడటం కానీ ఎప్పుడైనా రావచ్చు మా స్కూల్కి. ఇంతకు ముందులాగా కట్టు బానిసత్వం, బెదిరించడం, భయపెట్టడం అనేది లేదు. ఇదంతా మీతో మేము కలిసి ఈ మా సంస్థ మొత్తం నడిపించాలని మేము అనుకుంటున్నాము. మాకు మీరు సహకరించాలి. ఇదంతా మీది. మీ పిల్లల కోసం మేము ఇక్కడ కష్టపడి మొత్తం నడపదలుచుకున్నాం. మీరేం మాది మాటలు బడి కాదు. విద్యార్థులకు ప్రేమాభిమానాలతో విద్యనందించే అమ్మ ఒడి. వావ్. మా బడి, మన బడి, మనందరి బడి. పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు అందుబాటులో అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్య, విలువలతో కూడిన విద్య, అత్యున్నత ప్రమాణాలతో మీ విద్యార్థుల ప్రయాణం మేము ముందుంటాము. మీ అందరూ మాతో కలిసి నడుస్తారని ఆశిస్తున్నాము. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యను ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, ప్రేమిస్తూ, ఇష్టపడి చదవడాన్ని కష్టపడి చదవద్దు. మన ట్రైన్ ఎల్కేజీ, యూకేజీ పిల్లల కోసం. బుద్ధం శరణం గచ్ఛామి. గౌతమ బుద్ధుల వారు ప్రశాంతంగా చెట్టు క్రింద. అక్కడ మూర్తి గారు ఏం చెప్పారంటే, బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం, మీ పిల్లలందరి జీవితాల్లో నవోదయం అని చెప్పారు. వండర్ఫుల్. మీ విద్యార్థులకు, మీ చిన్నారులకు మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం కోసం నంచాకో బ్రైట్ మైండ్స్ మీ ముందుకు వస్తుంది. భావి భారత పౌరులుగా మారబోతున్న మన పిల్లలకి సమాజంలోని బాధ్యతలను గుర్తు చేస్తూ, చట్టం, న్యాయం, ధర్మం గురించి విపులంగా వాళ్ళతో చర్చిస్తూ అత్యంత జ్ఞానవంతులుగా తయారు చేయడమే మా లక్ష్యం.